కాకినాడ ఆదిత్య విద్యార్థులచే జేఎన్టీయూకే ప్రాంగణంలో హ్యాండ్ రైటింగ్ మారథాన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ అండ్ శృతి రెడ్డి అధ్యక్షతన ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక డైరెక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి సమక్షంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ పాత్రో, సద్గురు అకాడమిక్ చైర్మన్ మహాలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి 3వ అదనపు జిల్లా జడ్జ్ పి కమలాదేవి ముఖ్య అతిథిగా, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గౌరవ అతిథిగా, వర్ధమాన గాయకుడు కొండేపూడి ఎస్ఎస్వి ప్రత్యేక అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థులు భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుని జీవిత చరిత్రను 2200కు పైగా ఆదిత్య విద్యార్థులు కలిసి వ్రాయడం అనేది చాలా గొప్ప విషయమని అన్నారు. ఆదిత్య విద్యార్థులు చక్కని చేతి వ్రాతతో అద్భుతమైన నైపుణ్య అభివృద్ధిని సాధించారని అన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జేఎన్టీయూ వేదిక కావడం తమకు గర్వంగా ఉందన్నారు. అనంతరం కొండేపూడి ఎస్ఎస్వి మాట్లాడుతూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుకై ఆదిత్య విద్యార్థులు చేసిన ఈ వినూత్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థులతో పాటు ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. Send everyone back. I congratulate to all of you. Please, handwriting skills must be due and stood as Indian Book of Records. Thank you for the soulful prayer, Kirtana madam. Students, put your hands together. All the dignitaries to join with us for the awards and movement. All the dignitaries to join with us for the awards and movement. Madam Shruti Reddy, Director of Aditya Institutions, and our guest, Chief Guest, who left me. Whether మీ హ్యాండ్ రైటింగ్ మీకే అర్థం కాదు, మీ హ్యాండ్ రైటింగ్ మీ దిగులు మారుస్తుందని చెప్పేసి ఈ తర్వాత నిర్ణయిస్తుంది చెప్పి చెప్పగలదు. నిజంగా నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో మిస్ అయినా కూడా కారణం ఈ హ్యాండ్ రైటింగే. సో అప్పట్లో మాకు ఈ కర్సివ్ రైటింగ్ లేదు. సో ఈరోజు I really appreciate the director madam for organizing this cursive writing to all the students. Almost 90% students are writing a very good handwriting. ఇదివరకు కాకినాడలో మీకు తెలిసే ఉంటుంది, సెయింట్ థామస్ స్కూల్ అని చెప్పేసి తెలుగు మీడియం స్కూల్ ఉండేది. సెయింట్ థామస్ స్కూల్ స్టూడెంట్ ఎవరు అని గుర్తుపట్టాలంటే, ఎవరు హ్యాండ్ రైటింగ్ బాగుంటే వాళ్ళందరూ కూడా సెయింట్ థామస్ తెలుగు మీడియం స్కూల్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు ఉండేది కాకినాడలో. ఇప్పుడు ఆ పేరుని మన ఆదిత్య స్కూల్స్ తీసుకొచ్చినందుకు
తప్పనిసరిగా ప్రిన్సిపల్స్ అలాగే టీచర్లు అలాగే సభ్యులు మేడం గారికి ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చప్పట్లో కంగ్రాచులేషన్స్. ఇంకోసారి ఎందుకు చప్పట్లు కొట్టాలంటే మీకు మీరే కొట్టుకోవాలి. మీరు ఇంకో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. అదేంటో తెలుసా, ఎంత చిన్న వయసులో ఒక ఇండియా రికార్డ్ ని బ్రేక్ చేసిన వాళ్ళు అన్నమాట మీరు. అందుకని మీకు మీరే మరొకసారి, ఇంత చిన్న వయసులో రికార్డా, నేను ఇంతవరకు ఏ రికార్డు బ్రేక్ చేయను లైఫ్ లో. ఇంకో దానికి కూడా మీకు కంగ్రాచులేట్ చేయాలి. అదేంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యానికి #1 ఫ్రెండ్ ఎవరో తెలుసా? సన్ రైజ్. మీరు యూరోప్ లో 30 కంట్రీస్ ఉన్నాయి. స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా లాంటి కంట్రీస్ ఉన్నాయి, టాప్ కంట్రీస్. వాటన్నిట్లోనూ మీ వయసున్న పిల్లలందరికీ ఉండే ఒక డిసీజ్ ఏంటో తెలుసా? వాళ్ళకి సన్ రైజ్ ఉండదు కాబట్టి వాళ్ళు పాకెట్ లో ఎప్పుడు కూడా బ్యాగ్ లో డి విటమిన్ టాబ్లెట్లు పెట్టుకుని వెళ్తారు. టీచర్లు, స్టూడెంట్లు ఎప్పుడు బ్యాగుల్లో డి విటమిన్ టాబ్లెట్లు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సన్ రైజ్ ఉండవు. ఏ బదులు పండుగ లేక ఎందుకు వేస్తుందా కేక తానే సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మొత్తం టీం మెంబర్ కి థ్యాంక్ యూ.